హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్ కాదు, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీ అందరితో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ ఒక బ్రదర్ అయితే అడిగి మీ హెల్త్ ప్రాబ్లం ఏంటి, ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి. యాక్చువల్లీ ఛానల్ ఈటింగ్ ఛాలెంజెస్ తప్ప వేరే వీడియోస్ పెట్టొద్దు అనుకున్నాను. కాకపోతే ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమందికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. యాక్చువల్లీ నాకు వారానికి 3 సార్లు డయాలసిస్ అవుతుంది. 5 years అయింది నాకు హెల్త్ ప్రాబ్లం అయ్యి, 2 kidneys ఫెయిలియర్ అయ్యి. అప్పటి నుంచి వారంలో 3 సార్లు డయాలసిస్ అవుతుంది. ఇంకా డయాలసిస్ అనేది చాలా టార్చర్ అసలు అది. ఎందుకంటే 4 hours అసలు కదలకుండా పడుకోవాలి. 2 needles అయితే పొడవు ఉంటాయి. అవి ఇంకా 2 needles అనేది నరంలోకి పెట్టేస్తారు. 4 hours అసలు చేయగలపకూడదు. చేయగలిపితే నీడిల్ లూజ్ అయిపోయి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చాలా పెయిన్ ఇట్లా ఉంటుంది. ఇంకా వారంలో 3 సార్లు ఒకటే ప్లేస్లో ఒకటే నరానికి గుచ్చిపించుకోవడం అంటే ఇంకా అర్థం చేసుకోండి. అది ఇంకా 5 years నుంచి. ఇంకా డయాలసిస్ ట్రీట్మెంట్ అంటే ఖర్చులు ఇట్లా చాలా ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఓన్లీ మెడిసిన్కే 5,000 ఖర్చు అవుతుంది. ఎవ్రీ మంత్ బ్లడ్ ఇంజెక్షన్స్ వాడాలి. ఎందుకంటే కిడ్నీస్ వర్క్ చేయవు కాబట్టి మాకు బ్లడ్ అనేది తయారవ్వదు సెల్ఫ్గా. కాబట్టి మేము ఇంజెక్షన్స్ వాడితేనే బ్లడ్ అనేది కొంచెం ఒక మోతాదులో ఉంటుంది. బ్లడ్ తగ్గిన ఇట్లా డయాలసిస్ కాదు, అప్పుడు ఇంకా ప్రాబ్లం సీరియస్ అవుతుంది. కాబట్టి మొత్తం మెడిసిన్కి ఇంజెక్షన్స్కే మంత్లీ 12,000-15,000 వరకు ఖర్చు అవుతుంది. నాకు ఇలా హెల్త్ ప్రాబ్లం అయినప్పటి నుంచి అయితే మొత్తం గాయత్రి మెయింటైన్ చేస్తుంది. తనే కష్టపడుతుంది. మాది టెంకాయల షాపు. తను మార్నింగ్ పిల్లలకు వంట గిట్లా రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి 9 o'clock పోయి షాప్ చేసుకుంటుంది. తను ఇంకా కష్టపడి నైట్ షాప్ బంద్ చేసుకుని వస్తాక నైట్ 10:30 అవుతుంది. నాకు ఇట్లా హెల్త్ ప్రాబ్లం కావడం వల్ల తనే కష్టపడుతుంది. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ గడవాలి కదా, అది కాక పిల్లల భవిష్యత్తు గిట్లా ముఖ్యం కదా. పిల్లల చదువులు గిట్లా ఖర్చులు గిట్లా ఎలా ఉంటాయి 3 పిల్లలు అంటే. కాకపోతే మాకు వేరే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కాబట్టి ఇంకా తను కష్టపడక తప్పట్లేదు. నాకు ఇంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా గిట్లా తనకు ఏ విధంగానైనా ఒక చిన్న హెల్ప్ అయినా బాగుంటుందని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిన. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు గిట్లా చాలా ఉంది. ఇప్పుడు కాకుండా గిట్లా ముందు తర్వాత గిట్లా పిల్లల కనీసం దేనికో పాకెట్ మనీ కానీ చిన్న అవసరాలకు యూజ్ అయినా గిట్లా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తను కష్టపడుతుంది. నా వంతు కృషిగా గిట్లా ఏదో ఒకటి కొంచెం సహాయంగా ఉంటే బాగుంటుందని చెప్పి. మామూలుగా అయితే వేరే వాళ్ళైతే ఇదంతా అడ్డు పెట్టుకొని సింపతి వీడియోస్ చేసుకుంటా పోతే చాలా రీచ్ వస్తుంది. బట్ నాకు అది ఇష్టం లేదు. ఏదైనా సరే సెల్ఫ్గా రావాలి, అభిమానంతో రావాలి. అందుకని చెప్పేసి నేను ఓన్లీ ఈటింగ్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఫస్ట్ ఒక ఛానల్ ఉండే, కాకపోతే ఆ ఛానల్ అనేది రీచ్ అస్సలు లేదు. ఎంత మంచి వీడియోస్ పెట్టినాక ఇట్లా 300-400 కంటే ఎక్కువ రాకుండా వ్యూస్. దీనికైతే కొంచెం రీచ్ పర్లేదు, బాగుంది. అందుకే కనీసం ఈ ఛానల్ అయినా సరే గాయత్రికి ఎంతో కొంత హెల్ప్ అయితే ఇట్లా పిల్లలకు కొంచెమన్నా హెల్ప్ అయినా ఇట్లా నేనైతే చాలా హ్యాపీ. కొందరు అనుకోవచ్చు మీరు ఈటింగ్ ఛాలెంజెస్ లాగా చేయట్లేదు, ఛానల్ లిమిటెడ్గా పెట్టుకుంటున్నారు ఈ మాత్రం. ఆల్రెడీ కొంతమందిగా అనేవాళ్ళు అంటుంటారు. కాకపోతే హెవీగా తిని మాకుండే ప్రాబ్లమ్స్లో ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని ఇంకా హాస్పిటలైజ్డ్ అవ్వడం కంటే లిమిట్లో ఉంటూ కొంతమంది సబ్స్క్రైబర్స్ మనల్ని ప్రేమించే వాళ్ళను 10 మందిని 100 మందిని సంపాదించుకున్న ఇట్లా నాకు చాలా హ్యాపీ. సక్సెస్ ఎప్పుడు కానుకున్నా తర్వాత వస్తుందని చెప్పేసి నమ్మకము. మమ్మల్ని సెల్ఫ్గా ప్రేమించే వాళ్ళు 10 మంది ఉన్నా సరే చాలా హ్యాపీ. నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందుకని నేను ఎలాంటి సింపతి వీడియోస్ అయితే చేయడం అయితే నాకు ఇష్టం ఉండదు. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కొంతమందికి 700 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికి ఇట్లా తెలియదు చాలా వరకు. అందుకని ఇలాంటి వీడియో పెట్టొద్దు అనుకునే ఛానల్లో కన్ఫర్మేషన్ కోసం అని షార్ట్ వీడియో అంటే జస్ట్ లైట్గా చెప్తున్నాను. నా ప్రాబ్లము ప్లస్ గాయత్రి కష్టపడుతున్న దానికి మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండి మమ్మల్ని ఇలానే ప్రేమిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈటింగ్ ఛాలెంజెస్ ఇట్లా చాలా ఇబ్బంది. ఎందుకంటే నాకు ఒకవేళ హెవీగా తింటే డైజెషన్ కాదు, మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీకున్నట్లు డైజెషన్ పవర్ అన్నది డయాలసిస్ పేషెంట్స్కి ఉండదు. కాకపోతే గాయత్రికి అంత బడన్ పడుతుంది కాబట్టి నా వల్ల ఎంతో కొంత హెల్ప్ జరిగిన ఇట్లా బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతోన ఈటింగ్ ఛాలెంజెస్ ఇట్లా చేస్తున్నాము. మీరు అందరి ప్రేమ అయితే చాలా బాగా దొరుకుతుంది. ఇలాగే ఇక మీ దగ్గర ఇట్లా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఎక్కువ లైక్ చేయడం అయితే ఇష్టం లేదు. మీ అందరికీ చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చిన్న వీడియో అయితే చేస్తున్నాను. మేము మమ్మల్ని ఇలాగనే ప్రేమిస్తారనుకుంటున్నాను. మళ్ళీ మంచి నెక్స్ట్ ఈటింగ్ ఛాలెంజ్తో కలుద్దాము. అంతవరకు బాయ్.